గారు ఎంతో చక్కగా సీతారామ కళ్యాణం అనేటువంటి హరికథాగానాన్ని గానం చేశారు. వారికి ఇస్తున్నారు. వయలిన్ పైన శ్రీనివాస శాస్త్రి గారు, అలాగే తబలా పైన కె గోపాల్ గారు, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటేశ హరే నమామి, శ్రీ చిద్విలాస హరే నమామి, శ్రీ చిద్విలాస హరే. శ్రీ వెంకటేశ హరే నమామి, శ్రీ చిద్విలాస హరే నమామి, శ్రీ చిద్విలాస హరే.
శేషాద్రి నిలయ పాపధురీణ సహాయరా మొక్కులు తీర్పా మురిపే స్వామి దర్శన భాగ్యం దయచేమయ్యా శ్రీ వెంకటేశ శ్రీ చిద్విలాస లక్ష్మీరమణ గోవింద ఆంజనేయ వరద గోవింద అక్రూర వరద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద భక్త మహాశయులారా సోదర సోదరీమణులారా పరమేశ్వర భక్తులారా హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రమూర్తి వారి భృత్యులారా నేడు చాలా సుదినం. ఎందుకంటే కార్మికులు కర్షకులు ఉన్నతోద్యోగులు పురప్రముఖులు వదాన్యులు అభిజ్ఞులు అవధూతలు బ్రహ్మచర్యులు వానప్రస్థులు సన్యాసులు గృహస్థులు విద్యాసాగర చక్రవర్తులు కళాభిమానులు కళాకారులు కూర్చున్నటువంటి సభకు ముందుగా మా హృదయపూర్వకమైనటువంటి వందన మందారములు అర్పించుకుంటూ పవిత్రమైనటువంటి వేళ శ్రీ సప్తగిరి సంగీత సప్తాహం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇందులో భాగంగా వినూత్న కార్యక్రమంగా మొదలుపెట్టి ఇందులో భాగంగా హరికథల్ని కూడాను ఇందులో చెప్పేటటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉద్దండులు పండితులు మరి మహానుభావులైనటువంటి ఎంతోమంది గొప్ప హరిదాసుల్ని ఇక్కడకు రప్పించి భగవంతుని యొక్క నామ సంకీర్తనం కొనసాగింపచేస్తూ 7 రోజులలో పవిత్రమైనటువంటి కార్యాన్ని ఈ విధంగా కొనసాగిస్తూ ఉన్నటువంటి అందులో భాగంగా ఒక చిన్న రేణువునైనటువంటి నాకు కూడాను ఒక చిన్న సదవకాశాన్ని కల్పించినందుకు శ్రీ పివిఎన్ మురళీకృష్ణ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ ఉలూచి కళ్యాణం అనేటటువంటి ఒక చిన్న ఘట్టాన్ని ఇక్కడ గానం చేస్తున్నాను. యథాశక్తిగా కథాగానం చేస్తున్నాను. నన్ను మీ అందరి యొక్క ఆశీర్వాదం నన్ను నడిపిస్తుందని భావిస్తూ మరి వాళ్ళ మహాభారతం భారతంలో ఏ చిన్న ఘట్టమైనా ఏ చిన్న విషయమైనా విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటిదే. అటువంటి ఉలూచి కళ్యాణం హరికథ. మరిక మాకు ఈ రోజున వైద్య సహకారం అందిస్తున్నటువంటి కళాకారులైన ధూళిపాల శ్రీనివాస్ గారు వారికి వైలన్పై సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తబలాపై మాకు సహకరిస్తున్నటువంటి కె గోపాల్ గారు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిక పాండవులు హాయిగా ఇంద్రప్రస్థ పట్టణంలో నిశ్చింతగా కాలం గడుపుతూ ఉన్నటువంటి రోజులండేవి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. అన్ని విధాలుగాను పాండవులు కాస్త మనశ్శాంతిగా కాలం గడుపుతూ ఉన్నారు. ద్రౌపదీదేవితో వివాహం జరిగింది. అలాంటి రోజులలో వారి సమీపానికి వారి నగరానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు మనకందరికీ మిత్రుడు, పరమ పవిత్రుడు, సచ్చరిత్రుడు, నిరంతర హరి నామ గాన సంస్మరణ తత్పరుడు, గాన విశారదుడు, హరికథలకు ఆద్యుడు, బ్రహ్మకు మానస పుత్రుడు అయిన నారదుడు. నారం దదాతీతి నారదః. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞాన సముపార్జన గావించేటటువంటి నారద భగవానుడు భగవన్నామగానంతో ఇలా బయలుదేరి వస్తూ ఉన్నాడు. తలపై పింఛము తలుపున మిరియా చిన్నారి మాను కాంతులు చింద తలపై పింఛము తలుపున మిరియా
కొలువంగా దేవతలందరూ నిన్ను కొలువంగా భువిలో అందరూ నిన్ను కొనియాడా తల్లులందరికీ ముద్దు పాపవై తలపై చిన్నారి సంతోషం. మరి ఇక అలా నారద మునీంద్రుల వారు నారాయణ నారాయణ అనేటటువంటి భగవన్నామగానంతో పాండవుల వద్దకు రాగా మరి రాక రాక వచ్చినటువంటి మహనీయుడైనటువంటి దేవర్షి నారద మునీంద్రునికి పాండవులందరూ కూడా ఎదురు వెళ్ళి, స్వామి, ఓ నారద మునీంద్ర, మీ యొక్క దర్శన భాగ్యం చేత మా జన్మ ధన్యమైంది. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. కాబట్టి దయచేయండి స్వామి, మీరు రావడం చేత మీలాంటి వాళ్ళు వస్తేనే మా ఇల్లు అనిపించుకుంటాయి, మా జన్మాలు ధన్యమవుతాయి స్వామి. ఈ ఆసనాన్ని అలంకరించండి అంటూ సగౌరవంగా అన్ని విధాలుగాను గౌరవాదులు అందజేసిన తరువాత ఇంకా కుశల ప్రశ్నలన్నీ కూడా ముగిశాయి. అంతలో నారద మునీంద్రుల వారే అన్నారు, ధర్మనందన, నిజంగా మీరు లోకంలో ఎక్కడా ఏ విధంగానో కనని విననటువంటి ఒక వినూత్నమైనటువంటి కళ్యాణాన్ని చేసుకున్నారు. మీరు హాయిగా నిత్య కళ్యాణ యవ్వనులై వర్ధిల్లుతూ ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నది. అయితే ఒక విషయం, మీరు ఇలాగే ఎల్లప్పుడూ కూడాను ఏ విధమైనటువంటి కలతలు లేక ఇలాగే వర్ధిల్లాలని నా కోరిక అన్నాడు. అదేమిటి మునీంద్ర, మళ్ళీ మాకు కలతలు ఇలాంటి బాధలు ఎందుకు వస్తాయండి? 5గురు అన్నదమ్ములము, మేము ఎటువంటి అనుబంధంగా ఉంటామో మీకు తెలిసిందే కదా, మళ్ళీ మేము చెప్పడం ఎందుకు అంటే, అలా కాదులే నాయనా, కాంత కనకాల వల్ల ఎలాంటి వారైనా సరే ఇబ్బందులు పడేటటువంటి సందర్భాలు వస్తాయి. అటువంటివి మీ వైపు రాకూడదని నేను ఆశిస్తూ ఉన్నానంటే, అబిబే నారద మునీంద్ర, నిజంగా మీరు ఏనాడు కూడాను మా వైపు నుంచి అటువంటి ఇబ్బందులు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా మా అన్నదమ్ములం 5 మంది కూడాను ఇంతకు మునుపు ఎలా ఉన్నామో ద్రౌపదిని మేమందరం కలిసి ఒకే కన్యను వివాహం చేసుకున్నాం, ఇక ముందు కూడాను అదే విధంగా కొనసాగుతామన్నారు. ఆహా, కావచ్చుగాక. కాకపోతే ఎంతటి మహనీయులైనా సరే ఈ 2 విషయాల్లో మరి తడబడడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మీకు చిన్న విషయం చెబుతాను, వినండి. పూర్వము కాంతా కనకములు 2 కలహ కారణము 2 ఎంత ఎగ్గొనరించునుంది కాంతా కనకములు 2 ఎంత వారికైనది ఎగ్గొనరించునుంది కాంతా కనకములు 2
ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు, రాక్షస సోదరులు. చాలా అనుబంధంగా ఉండేవారు. పుట్టిన దగ్గర నుంచి కూడాను ఒకే కంచం, ఒకే మంచం, ఒకే ప్రాణం. శరీరాలు మాత్రమే వేరు కానీ ఒకే ప్రాణం అన్నంత ప్రేమతో మెలిగేవారన్నమాట. అయితే వారికి ఒక కోరిక కలిగింది. ఇంత అనుబంధంగా ఉన్నాం కదా, ఎవరు మరణించినా కూడాను ఇంకొకరు తట్టుకోలేరు. అసలు మరణమే లేకుండా మనం గనక వరాన్ని పొందితే ఎలా ఉంటుందన్నయ్యా అని రెండో వాడు అడిగితే, వింత కోరిక కోరినా కూడాను బాగానే ఉందిరా తమ్ముడు, నాకు కూడాను సమ్మతమే. అయితే మరణం లేకుండా ఉండటం అనేది అది అసమంజసం కాబట్టి, కానీ బ్రహ్మదేవుణ్ణి గనక వేడుకుంటే మన కోరిక ఫలించవచ్చేమో, ఓసారి ప్రయత్నిద్దామా అన్నాడు. అన్నయ్య, నీ మాట నేను ఏ రోజైనా కాదనడం జరిగిందా? అలాగే వెళదాం పద అని ఇద్దరూ కూడాను తపస్సు చెయ్యాలని. అప్పట్లో ఏ కార్యక్రమాన్నైనా సరే మానవ ప్రయత్నం గనక విఫలిస్తే ఆ తరువాత దైవ ప్రయత్నంతో కొనసాగించేవారు. అందుకనే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని చెప్పారు. అందుకనే తపస్సు సర్వార్థ సాధకమని భావించారు వీళ్ళిద్దరూ కూడాను. భయంకరమైనటువంటి ఒక అరణ్యంలోకి వచ్చారు. ఆ ప్రకృతి వనాలంతటినీ కూడాను గమనిస్తూ, అన్నింటిలోనూ కూడాను పరమాత్మనే చూస్తూ, వీళ్ళు ఎంత రాక్షసులైనా సరే నిశ్చలమైనటువంటి ఘోరమైన తపస్సును మొదలుపెట్టారు. ఎలా ఉన్నది వాళ్ళ తపస్సు? ప్రతిరోజు కూడాను కొంతకాలం ఏవో దొరికినటువంటి అక్కడ పళ్ళు ఫలాలు ఏవైనా దుంపలు లాంటివి ఏమైనా దొరికితే వాటిని స్వీకరిస్తూ కొన్నాళ్ళు తపస్సు చేశారు. ఆ తరువాత కొంతకాలానికి ఈ భయంకరమైనటువంటి ఎండల సమయంలో పంచాగ్నుల మధ్య నిలబడి వారు తపస్సు చేశారు. అదేవిధంగా చలికాలం వచ్చిందంటే గనక మంచు పర్వతాలలో కూర్చుని తపస్సు చేశారు. ఈ విధంగా కఠినతరమైనటువంటి తపస్సులు అంగుష్ట మాతృలై ఆఖరికి ఆ విధంగా వాయు భోజనం అంటే గాలిని ఆహారంగా స్వీకరిస్తూ వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు. అలాంటి రోజులలో రాను రాను కూడాను ఆ వాయు భక్షణం కూడాను ఆ బ్రహ్మదేవుని మాత్రమే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా తలచుకుంటూ అలా తపస్సును కొనసాగిస్తూ నిద్రాహార నీరాలు సంపూర్ణంగా వదిలిపెట్టేశారు. ఆఖరికి బ్రహ్మదేవునికి ఇక చలనం కలగక తప్పలేదన్నమాట. ఎలా అయిపోయారు? అప్పటికి సంపూర్ణంగా ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలినటువంటి దేహం అంతయు కూడాను కరిగిపోయింది. అంటే అలా ఉండగలరా అంటే అప్పట్లో ఉండేవాళ్ళట. వాళ్ళ ఆయుర్దాయాలు ఎక్కువ, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువే. అందుకనే అస్థిగత ప్రాణులు వాళ్ళు, అంటే ఎముకలున్నా సరే ప్రాణం నిలబడేదట. మరి మనం ఎవరయ్యా అంటే అన్నగత ప్రాణులు. మనం అన్నం ఉంటే గాని మన ప్రాణం నిలబడదు. కాబట్టి వాళ్ళకు మనకు చాలా తేడా. అందువల్ల బ్రహ్మాండకరమైనటువంటి ఆ బ్రహ్మదేవునికి ఈ విధంగా మనస్సును అర్పించి వాళ్ళు ఎప్పుడైతే తపస్సు చేస్తూ ఉన్నారో వారి యొక్క తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమయ్యారు. వీళ్ళు కళ్ళు తెరవగానే బ్రహ్మదేవుని యొక్క దర్శన భాగ్యం లభించింది. అప్పటి వరకు కొన్ని వేల ఏళ్ళు గడిచిపోతుంది. అలాగా అంటే అప్పట్లో వేల సంవత్సరాలే, మన వరకు వచ్చేసరికి వందలు. ఆ 100 కూడా ఖచ్చితమా అంటే శతవర్షములని మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నిమ్మనమున. 3 సంవత్సరాలని మితం చెబుతారు కానీ నమ్మరాదా మాట నిమ్మనమున అది కూడా నమ్మకం లేదు. ఎప్పుడు పోతామో ఎక్కడ ఉంటామో తెలియదు. రాకన్మానవు హాని వృద్ధులు. మనకు వచ్చేటటువంటి అపాయాలు కానీ వృద్ధాప్యం కానీ ఈ రెండు ఎవ్వరే కానీ తప్పించలేనటువంటివి. కాబట్టి ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడాను బ్రహ్మాండంగా తపస్సు చేస్తూ ఉండగా వారి యొక్క తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమైతే అప్పుడు కళ్ళు తెరచారు. అంతవరకు కూడాను బాహ్య ప్రపంచాన్నే మర్చిపోయారు వీళ్ళు. కళ్ళు తెరచి అలా చూశారట. బ్రహ్మదేవుల వారు కనబడగానే మొదలుపెట్టారు వీళ్ళు ప్రార్థన. నౌమితే చరణ ನೌಮಿತೆ ಚರಣ ಸರಸಿ ಜಂತುಗಳೇ ನೌಮಿತೆ ಚರಣ ಸರಸಿ ಜಂತುಗಳೇ
ఆ విధంగా అలా ఇద్దరూ కూడాను బ్రహ్మదేవుని అనేక విధాలుగా ప్రార్థిస్తూ, ఓ సృష్టికర్త, నిన్ను చూచినటువంటి మా జన్మ ధన్యమైందయ్యా. మేము ఇన్నేళ్ల నుంచి కూడాను మీ దర్శన భాగ్యం కలుగుతుందా లేదా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము చిత్రాననా అని ఈ విధంగా వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటే, వారి యొక్క తపస్సుకు ప్రార్థనలకు మెచ్చుకొని, నాయనలారా, సరే ఇద్దరూ కూడాను ఇంత గొప్పగా తపస్సు చేశారా, మీకేం కావాలి? ఎందుకంటే తపస్సును నాకు అందించారు, భక్తితో నన్ను కొలిచారు, ప్రతిఫలంగా నేను ఏదైనా మీకు ఇవ్వాలిగా, కాబట్టి ఏం కావాలో కోరుకోండి అంటే, స్వామి మళ్ళీ మళ్ళీ మేమేమి కోరడం అంటూ ఉండదు, కానీ ఒకే ఒక్క చిన్న కోరిక, దాంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు కూడా ఏవి ఉండవు స్వామి. నువ్వు అనుమతిస్తే ఇంకా అంతకు మించి మాకు పెద్ద కోరికలు కూడా ఏమీ లేవు. ఏమిట్రా, అంత చిన్న కోరిక కోసం ఇన్ని 1000 ఏళ్ళు తపస్సు చేశారా? ఏం కావాలన్నా సరే ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాను, కోరుకోండి అన్నాడు. స్వామి మరేం లేదు, మా ఇద్దరికీ కూడాను అవినాభావ సంబంధం, అన్నదమ్ములు అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంతటి అనుబంధం కలిగినటువంటి మేము మరణానికి లోనై ఎక్కడ దూరం అయిపోతామో అని భయంగా ఉన్నది స్వామి. మరి ఇప్పుడు ఏం చేయమంటారా నన్ను? ఏం లేదు స్వామి, ఆ మరణం అనేది ఏదో ఉంది కదా, దాన్ని మా దగ్గరకు రానివ్వకుండా చేయండి, మాకు చావు లేకుండా వరం ఇచ్చేయండి అన్నాడు. అమ్మ నాయనో అనుకున్నానరా, మీరు ఇంత గొప్పగా ఘోరంగా తిండి తీర్థాలు మాని తపస్సు చేస్తున్నారంటే ఖచ్చితంగా అంతకు మించిన బరువేదో నా మీద పెడతారని నాకు అర్థమైంది. ఒరే నాయన, జాతస్యహి మరణం ధ్రువం, పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో ఒక రూపాన మరణించాలిరా. మరి మీరేమిటి అసలు చావే లేకుండా వరం కావాలంటున్నారు? అలా కాదు, కానీ ఇంకో విధంగా కోరుకోండి. లేదు స్వామి, మేము ఇంత గొప్పగా తపస్సు చేసింది మరణం లేకుండా ఉండాలనే, మాకు అదే వరమే ఇవ్వండి. కాదు కానీ ఇంకో విధంగా ఇస్తాను. ఇప్పుడు మీ మీద మీకిద్దరికీ కూడాను అపారమైనటువంటి మరి ప్రేమ, వాత్సల్యం అన్నీ ఉన్నాయి కదా. ఖచ్చితంగా సరే, మీలో మీకే కలహాలు సంభవించి ఒకరినొకరు కొట్టుకు చేస్తారు పోండి అన్నాడు. మాట ఏం నిజమా? మా ఇద్దరికీ కూడాను సాక్షాత్తు నువ్వే దిగొచ్చినా కూడాను కలహాలైతే ఖచ్చితంగా రావు. అలాంటి మాకు కలహాలు వస్తాయని, మాకే మరణం వస్తుందని ఇది నమ్మేది కాదులే, మీరు ఎలాంటి స్వామిక, మాకైతే మరణం లేదు, ఇది ఖచ్చితం అనుకున్నారు. సరేలేరా, మీ భవిష్యత్తు మీకేం తెలుసు, నాకు తెలుసు, కానీ అస్తు అంటూ బ్రహ్మదేవుల వారు అంతర్ధానం అయిపోయారు. ఇంకా వీళ్ళకు వరగర్వం పెరిగిందన్నమాట. వచ్చిందిగా వరం, ఇంకా ఎవరినేమన్నా కూడాను మరణం అయితే లేదు కాబట్టి ఏవైనా చిన్న చిన్న గాయాలు తగిలినా నయం చేసుకోవచ్చులే అనేటటువంటి ధైర్యంతో మునులను బాధిస్తూ, మునుల యొక్క స్త్రీలను చెరబడుతూ, అనేకమైనటువంటి యజ్ఞాలను విఘ్నపరుస్తూ, వారి యొక్క ఆ అరాచకాలను తట్టుకోలేకపోతూ ఉన్నారు అందరూ కూడాను. పైగా ఈ దేవలోక వాసులు అందరూ కూడా అనుకున్నారట, ఆహా మన బ్రహ్మదేవుల వారు ఉన్నారే, 4 ముఖాలు, ఎన్నో విధాలైన ఆలోచనలు అన్నీ బాగానే ఉంటాయి. ఆయన ఏ వరం ఇచ్చినా కూడాను ప్రతిఫలం ఏమిటి, మన లోకం మీద పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి చూడబోతే ఆ చావు ఏదో లేకుండా వరం ఇచ్చాడట, పైగా వాళ్ళే కొట్టుకు వచ్చేటట్లుగానంట. అది జరుగుతుందా? ఎవరి వల్ల జరుగుతుంది అలాగా? వీళ్ళ అరాచకాలకు బలవుతున్న వాళ్ళం మనం, ఇప్పుడు ఏం చేయడం అని మొత్తం అందరూ కూడాను మళ్ళీ బ్రహ్మగారిని అడిగారు, ఏమయ్యా ఏమన్నా నీకు న్యాయంగా ఉందా? అదిగో వాళ్ళను మంచి పదును పెట్టి ఒక కత్తుల్లాగా తయారు చేసి మా లోకం మీదకు పంపించావు, ఎక్కడే కానీ పుణ్యకరమైనటువంటి భగవంతుని నామ సంకీర్తనలే లేకుండా చేస్తున్నారు వాళ్ళు. ఇది న్యాయమైన పద్ధతేనా? రాను రాను పాపం పెచ్చుమీరిపోతుంది, అప్పుడు ఏం చేయాలనుకున్నా కూడాను నువ్వు చేయలేవు, ఇప్పుడు ఏదైనా ఆలోచించన్నాడు. అంతలా జరుగుతోందా అంటే ఇదంతా నా పొరపాటేనంటారా? ముమ్మాటికి స్వామి, నువ్వు వరం ఇచ్చావు, వాళ్ళేమో భయంకరమైనటువంటి నీచపు పనులు చేస్తూ మా లోకం మీద పడుతున్నారంటే, సరేలే ఇక మీరు వెళ్ళండి నాయన, నేను చూసుకుంటానని వాళ్ళనందరినీ కూడాను పంపించి వేశాడు. ఇంకా తదుపరి బాగా ఆలోచించి ప్రపంచంలో దేనివల్ల కలహాలు వస్తాయి అని ఆలోచిస్తే ధనమా వాళ్ళకైతే కొదవలేదు. ఇంకా ఇప్పటి వరకు కూడాను చవి చూడనటువంటి రుచి ఏదైనా ఉందా వారికి అంటే కాంత. కనకాలు ఉన్నాయి కానీ కాంత లేదుగా. ఇదొక్క దారి ఉంది కాబట్టి బలం బలహీనతలు రెండూ తెలిస్తే ఎలాగైనా సాధించుకోవచ్చు. అందుకనే మరుక్షణంలోనే ప్రపంచంలో ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి సుందరకరమైన వస్తువులన్నింటి నుంచి కూడాను తిల ప్రమాణమైనటువంటి
ఉన్నటువంటి వస్తువును సేకరించి వాటన్నింటినీ కూడా ఒక చోట చేర్చి అందమైనటువంటి ఒక సుందర శిల్పాకారమైనటువంటి ఒక అందమైన రూపాన్ని తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి తిల ప్రమాణమైనటువంటి వస్తువులతో తయారు చేయబడింది కాబట్టి నామకరణం కూడాను తిలోత్తమ. అంటే అప్పట్లో కనీసం ఏదైనా చిన్న భవనాలకు కానీ ఊర్లకు కానీ ఏ పేర్లు చలనం లేని వేటికైనా పేరు పెట్టినా కూడాను అర్థం పరమార్థాలు అన్నీ చూసుకునేవారట. ఇప్పట్లో మనం చలనముండి మరి భగవంతుని సంకీర్తన చేయగలిగేటటువంటి వాక్కు కలిగినటువంటి మానవులం. మనకు పేర్లు పెడితేనే అర్థం పర్థం రెండు లేకుండా పోతున్నాయి. మొన్న ఒకసారి ఇలాగే నామకరణాన్ని పిలిచారు. సరేలే ఇన్వైట్ చేశారు కదా అని వెళ్ళాం. 3 ఆడపిల్లలు కలిగితే 3 ఆడపిల్లలకు ఒకేసారి నామకరణం చేశారు. బాగుంది, పేర్లు చదువుతున్నారు, విన్నాను నేను. పెద్దమ్మాయి పేరు శాంతి, రెండో అమ్మాయి పేరు కాంతి, మూడో అమ్మాయి పేరు వాంతి. అంటే అక్కడ ప్రాస ఒకటి కుదరాలంటే మళ్ళీ ఇంకా దానికి అర్థాలు పరమార్థాలు అక్కర్లేదు. ఇక్కడ ఈయన పేరు పెట్టాడు, తిల ప్రమాణమైనటువంటి వస్తువులతో తయారు చేసినటువంటిది కాబట్టి తిలోత్తమ అనేటటువంటి నామకరణం చేశాడు. ఇంకా ఆమెకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఏమమ్మా, అదిగో ఆ లోకంలో బలిసి కొట్టుకుంటున్నారు 2 రాక్షసులు, సుందోపసుందులు, సుందుడు ఉపసుందుడు. చాలా భయంకరమైన అనుబంధంలే అమ్మ వాళ్ళది. ఆ అనుబంధాన్ని చెడగొట్టి వారిలో వారికే కలహాలు పుట్టించి ఒకరినొకరు చంపుకొని చచ్చేటట్లుగా చేసే అతి పెద్ద భారం మీదే అన్నాడు. ఈవిడ అందట, స్వామి నా వల్ల అవుతుందా? అదేమిటమ్మా, నీకు అందచందాలు ఇచ్చిందే అందుకు నీ ఆయుధమే అందం వెళ్ళరా అన్నాడు. ఓ అలాగేనని ఇంక అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసింది ఈవిడ. మొత్తం వసంతకాలాన్ని వెంట తీసుకువచ్చి ఆ ప్రాంతం అంతా కూడాను సుందర మనోహరమైనటువంటి అద్భుతమైన రీతిలో ఉందట. ఆ ప్రాంతం అంతా కూడాను వచ్చింది ఈవిడ. వీళ్ళు ఉండేటటువంటి గుహ దగ్గరకే వచ్చింది. ఇక గానం మొదలుపెట్టింది అనమాట. వాళ్ళు వినాలిగా, మామూలుగా అయితే పిలిస్తే రారు. ఈ గానం, ఈ సుందరమైనటువంటి నాట్యం అన్నీ వింటే గనక గబుకుని ఎవడో బయట వస్తాడనమాట. కాబట్టి అద్భుతంగా గానం చేస్తూ నాట్యం చేస్తున్నది ఆవిడ. సరసాల జవరాల నేనే కదా, నా మనసేలు మహారాజు జవరాలనే కదా, నా మనసేలు మహారాజు నీవే కదా, నీవే కదా, నా మనసేలు నీవే కదా, సరసాల జవరాల
ఉండిపోతూ ఉంటే వీళ్ళేదో చాలా అవసరమైనటువంటి రాజకీయంలోనే ఉన్నారు లోపల. అది పక్కన పెట్టి ఏరా ఏదో బ్రహ్మాండంగా నాదం వినబడుతోంది, ఏదో చాలా బాగున్నట్టుంది, ఎప్పుడు వీళ్ళు సంగీతం జోలికి వెళ్ళాల. బాగా పాడితే రాళ్ళు కరుగుతాయట, పాడకపోతే రాళ్ళు పడతాయి. కాబట్టి బ్రహ్మాండకరమైనటువంటి ఆ సంగీతాన్ని వినగానే కాస్త మనోహరంగా అనిపించిందనమాట. ఏవరా ఇదేదో చాలా అద్భుతంగా ఉన్నట్టుంది, బయట వెళ్ళి చూద్దాం పదా, ఎవరో ఎక్కడో వచ్చినట్టున్నారు అని ఆ తమ్ముడు బయట వచ్చాడనమాట. ముందుగా ఎంతసేపటికి మళ్ళీ లోపలికి వెళితే కదా కళ్ళు అప్పగించేశాడు, ఒళ్ళు మర్చిపోయాడు. ఆ నోరు తెరుచుకొని నోట్లకి ఏం పోతున్నాయో కూడాను గుర్తులేదు. ఎందుకంటే సంగీతము అవగాహన లేదు, సౌందర్యము అవగాహన లేదు, సాహిత్యం అంతకంటే తెలియదు. ఈ మూడు మేళవింపుగా అక్కడ కనపడేసరికి ఒళ్ళు మర్చిపోయి అలా చూస్తూనే ఉండిపోయాడు. ఎంతసేపటికి రాకపోతే తమ్ముడు అంటే మహాప్రాణం కదా అనుకో, ఎవరైనా ఏమైనా హాని చేశారా వీడికి అని లోపల నుండి ఆయన పరిగెట్టుకొచ్చాడు. ఎరా తమ్ముడు ఏమిటలా ఉండిపోయావు, అలా కొయ్యబారిపోయావు ఏంటి అని దగ్గరకు వచ్చి అలా అంటే కాస్త తాకేటటువంటి ప్రయత్నం చేశాడు. అంతలో అక్కడ తడుక్కుని మెరిసినట్టుగా కనపడింది ఈవిడ తిలోత్తమ. అలా చూశాడు అన్నగారు. ఆయనకు వచ్చిన చెప్పే వైరస్ ఈయనకు అంటుకుందనమాట. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది లేదు. తమ్ముడేమైనా పోనీ ఇంకొకరు ఏమైనా ప్రపంచం మొత్తం ఊలిపోనిలే అలా చూస్తూ ఉండిపోయాడు అంతే. ఈయన కూడా ఒళ్ళు మర్చిపోయాడు. ఎంతోసేపటికి ఇంక ఈవిడ ఎంతసేపు ఆడుతుంది పాపం, కాస్త కాళ్ళు నొప్పులు పుట్టాయేమో ఆపి అలా చూసిందట. అలా చూసి ఒక్క చిరునవ్వు అలా నవ్వగానే ఆ చిరునవ్వుకే మరింత వీరిద్దరూ కూడాను పరవశించిపోయారు. అబ్బా ఆమె నవ్వేమిటి తమ్ముడు, అంత బాగుంది, మనం కూడా నవ్వుతాము, కానీ మన నవ్వులో అంత అందం లేదు, ఆ అమ్మాయి నవ్వితే అంత బాగుంది ఏమిటంటే, అవునన్నయ్య ఆ అందం ఏదో నాకు అర్థమవుతోంది, అది నాకు కావాలన్నాడు. చాయ్ మీ నోరు మీ అలా అనకూడదురా, ఆమె చూడు ఎంత బాగుందో, అలాంటి ఆమెను నాకు కావాలి అనొచ్చునా? ఆమె ఎవరో తెలుసా, మీ తల్లి లాంటిది, అంటే నీకు వదిన కాబట్టి నోరు మొయ్యి అన్నాడు. ఓ అన్నా అన్నిట్లోనూ ఓర్చుకుంటా, దీంట్లో ఓర్చేవాడిని కాదు, కానీ నువ్వు నోరు మూసుకో. అదేమిట్రా, నేను నీకు అన్నాను రా, నువ్వు చిన్నప్పటి నుంచి ఏది అడిగినా సరే ముందు నీకు ఇచ్చేసేవాడిని కదా. అదే నేను అంటున్నా అన్నయ్య, ముందు నాకు ఇచ్చేదండి. ఈవిడ వింటోందట ఆ సంభాషణ అంతా కూడాను. వింటూ వీళ్ళు ఈ ప్రకారం కొట్లాడుకుంటూ ఉంటే ఆవిడ అన్నదట, ఓ మనోహరులారా అనగానే ఆ మాట వినగానే మళ్ళీ వీళ్ళకి ఏదో అమృతపు జల్లు కురిసినట్లుగా వీళ్ళు తిట్టుకోవడం మానేసి అలా చూశారట. ఆ అమ్మాయి మాట ఎంత బాగుందన్నయ్యా, అవునరా నిజంగానే అమృతం చెవుల్లో పోసినట్టు ఎంత అద్భుతంగా ఉంది అని మాట్లాడుతుంటే అని. ఏమిటమ్మాయి ఏంటి పిలిచావు మమ్మల్ని అన్నారు. ఏం లేదండి అంటే, వెర్రివానికైనా వేషధారికైనా రోగికైనా పరమయోగికైనా స్త్రీలు చూచినప్పుడు చిత్తము రంజిల్లు వేమా అంటే వీళ్ళకి కొంచెం ఎక్కువగానే రంజిల్లు ఉందిలేండి ఇక్కడ. కాబట్టి మరుక్షణంలోనే ఆమెను చూడగానే వెంటనే అన్నారట, ఏమమ్మాయి మాలో ఎవరు నీకు నచ్చారు అన్నాడు. ఆవిడన్నట, అబ్బా నల్లగా ఉన్న మీ శరీరం, పెద్ద పెద్ద కూరల్లా ఉన్న మీ పళ్ళు, అంతకు మించి ఒక 20-30 ఏళ్ళుగా దువ్వకుండా వదిలినటువంటి ఆ అట్టలు కట్టిన జుట్టు, మిమ్మల్ని చూస్తేనే దడుచుకుని చచ్చేటటువంటి ఆ సౌందర్యం, బా ఆహా నిజంగానండి మళ్ళీ మిమ్మల్ని కన్ను ఆర్పకుండా అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇద్దరు బాగున్నారండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అలా కాదు, వరసలు చెడిపోతాయి, మాలో ఎవరైనా ఒకరినే కోరుకో. కష్టమండి, ఇద్దరూ అందగాళ్లే, ఇద్దరూ మనోహరంగా ఉన్నారు, నాకు ఇద్దరు కావాలండి. కాకపోతే నా కోరిక ఇలా ఉంది, కానీ మీకు మీరే నిర్ణయించుకోండి. మాకు మేమా అంటే ఏం లేదు, మీరిద్దరిలో ఎవరు బలవంతులో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటానండి. అసలు మాట్లాడితేనే చాలు అని అనుకున్న వాళ్ళకు పెళ్ళి అనేటటువంటి అవకాశం ఇవ్వగానే వీడిని చంపేస్తే బాగుండని ఒకరి మనసులో ఒకరికి వచ్చేసింది. అప్పుడే మరుక్షణంలోనే ఇంకా ఆలస్యం చేయలేదు. ఏమమ్మాయి అయితే మమ్మల్ని వీరత్వం ఎవరితో తెలుసుకోమంటావా? ఆలస్యం ఎందుకు, అదిగో కత్తులు అక్కడ, ఈవిడ ఎందుకు వచ్చింది కదా, కత్తులు అక్కడ ఉన్నాయి కానివ్వండి అంది. మొత్తం వాళ్ళకు తెలిసినటువంటి బాహాబాహి పోరాటాలు ఎన్నైతే ఉన్నాయో ఆ విధంగా అన్ని విధాలుగాను పోరాడుతూ ఉన్నారు. పైగా ఇద్దరు సరిసమానం కలిగినటువంటి వారు కాబట్టి ఆ విధంగా బాగా బలంగా పోరాడుతూ
ఈ పిడిగుద్దులతో ఎంతసేపు యుద్ధాలు చేసినా వాళ్ళు చావట్లేదు. అప్పుడు ఈవిడే చెప్పిందట, ఆహా అలా కాదు కానీ ఆ కత్తులు అందుకోండి చాలా పదునుగా ఉన్నట్టున్నాయి అంది. ఇవైతే బ్రహ్మాండమని వెంటనే తమ దగ్గర ఉండేటటువంటి కరవాలాలతో భీకరమైనటువంటి పోట్లతో ఒకరినొకరు పొడుచుకొని ప్రాణాలు విడిచిపెట్టారు. లక్ష్మీరమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద. ఈ విధంగా వారిద్దరూ కూడాను మరణించారు. ఈ వృత్తాంతమంతా కూడాను ధర్మరాజుతో చెప్పి, ఏ నాయనా దీంట్లో నీతి నీకేమర్థమైందన్నాడు. మహర్షి, వాళ్ళంటే రాక్షసులు, జ్ఞానం లేదేమో వాళ్ళు అలా ప్రవర్తించారు, మేము ఈ విధంగా ప్రవర్తిస్తామని మీరు ఎలా అనుకున్నారు? మీరు అలా అంటారని కాదయ్యా, నారాయణ నారాయణ నేను అలా చెప్పగలనా? కాకపోతే ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్త మంచిది కదా. 5 మంది ఒకే కన్యలు పెళ్లి చేసుకున్నారు, లోక విరుద్ధం అది. అందుకని ఈ రకంగా మీకు ఎక్కడైనా ఏవైనా చిన్న చిన్న కలహాలు వస్తాయేమో అవి కూడా రాకుండా